హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి నర్సంపేట వరంగల్కి సంబంధించి అంటే మనకి కాంట్రాక్ట్ బేసిక్లో అయితే మనకి ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి కూడా వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే సో మనకి నర్సంపేట వరంగల్ డిస్టిక్ గాను సో మెడికల్ కాలేజ్లో అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. సో మనకి డేట్ వచ్చేసి మనకి 23 జూలై నుంచి అయితే మనకి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే అదేవిధంగా అసోసియేట్కి సంబంధించి అంటే ప్రొఫెసర్కి సంబంధించి అంటే ప్రొఫెసర్స్ అండ్ హానరియంకి సంబంధించి అంటే మనకి కాంట్రాక్ట్ బేసిక్లో అయితే మనకి ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో 31 జూలై వరకు అయితే మనకి ఇవైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు గౌట్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా గౌట్ జనరల్ హాస్పిటల్ నర్సంపేట వరంగల్ డిస్టిక్ గాను సో మనకి కాంట్రాక్ట్ బేస్లో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో దాంతోపాటు మనకి డేట్ ఆఫ్ వాల్క్ ఇంటర్వ్యూకి సంబంధించి అంటే సో మనకి 25 జూలై నుంచి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 జూలై వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. సో వెన్యూ వచ్చేసి డిస్టిక్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నర్సంపేట్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి టైంకి సంబంధించి అంటే 9 AM to 4 PM వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో స్పెషాలిటీ అనాటమీకి సంబంధించి అంటే సో అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో అనాటమీకి సంబంధించి అంటే సో ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అదేవిధంగా ఫోరెన్సిక్ మెడిసిన్కి సంబంధించి కమ్యూనిటీ మెడిసిన్కి సంబంధించి జనరల్ మెడిసిన్ కానీ టీబైన్ సిడి కానీ డివిఎల్కి సంబంధించి ఫిజికల్ మెడిసిన్కి సంబంధించి సో మనకి వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో జనరల్ సర్జరీ అదేవిధంగా ఆర్థోపెడిక్కి సంబంధించి సో ఇక్కడైతే వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో మనకి గైనకాలజీకి సంబంధించి సో రేడియాలజీకి సంబంధించి సో ఇదిగా డెంటిస్ట్కి సంబంధించి ఎమర్జెన్సీ మెడిసిన్కి సంబంధించి సో టోటల్గా వచ్చేసి మనకి సో 54 వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ సో ఎండిఎస్ కానీ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సో మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు స్టేట్కి సంబంధించి సో మెడికల్ కాలేజీలో అయితే చదువుకోవాల్సి అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ అదేవిధంగా ఎండిఎస్కి సంబంధించి ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ ఎండి ఎంఎస్ డిఎన్బికి సంబంధించి సో మనకి ఇక్కడ సో సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి అదేవిధంగా ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు మల్టీ జోన్ 1కి సంబంధించి అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ అవర్ నాన్ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి సో మనకి 1,25,000 పర్ మంత్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి అంటే 1,50,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రొఫెసర్కి సంబంధించి సో 1,90,000 పర్ మంత్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ వాల్క్ ఇంటర్వ్యూకి సంబంధించి సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్లో వచ్చేసి సో మీరు ఈ అడ్రస్కి అయితే వెళ్తే సో మీకు అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూ ద్వారా అయితే సో అక్కడ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు అయితే ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మెడికల్ కాలేజ్కి సంబంధించి నర్సంపేట వరంగల్ డిస్టిక్ గాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.